ఈ వీడియోతో మనకి టేబుల్ ఫ్యాన్ అయితే రెడీ అయిపోద్దండి. ఎలాగో పూర్తిగా ఇదిగోండి ఇలా. ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు ఇక్కడ మనం 6mm సైజ్ బీడ్స్ వాడాం కాబట్టి మీరు 4mm సైజ్ బీడ్స్ తీసుకుంటే ఇంకా చక్కగా చిన్నగా బాగుంటుందన్నమాట. ఇంకా నా దగ్గర లేకపోవటం వలన నేను ఈ 6mm బీడ్సే యూజ్ చేశానండి టోటల్గాను. ఇదిగోండి మొత్తం అయితే మనకి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఈ ఫ్యాన్ 20 ఇయర్స్ బ్యాక్ అల్లిందనమాట. 20 సంవత్సరాలండి అల్లి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా, అలాగే 20 ఏళ్ళు అయినా కానీ ఫ్యాన్ చక్కగా మనకు నమూనా కింద ఉపయోగపడింది. ఈ ఫ్యాన్ను చూసి మాత్రమే నేను ఇది అల్లగలిగాను. ఈ ఫ్యాన్ లేకపోతే అల్లటం కొంచెం ఇబ్బంది అనిపించేది. ఓకే అండి, ఇదిగోండి చూడండి కొంచెం మార్పు చేర్పులు మాత్రమే చేయగలిగాం. ఇక్కడ కొంచెం వెడల్పు రావడానికి కారణం అండి డబుల్ స్టెప్ వేశారు. ఇక్కడ మనం డబుల్ స్టెప్ వేసామనుకోండి సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి సింగిల్గా వేసి డ్రాప్ బీడ్స్ యూజ్ చేసాం. వీళ్ళు రైస్ బీడ్స్ యూజ్ చేశారు. అంతే తేడా అండి. కొంచెం మార్పు చేర్పులు చేసి ఇలా అయితే రెడీ చేయగలిగాం. ఈ వీడియోలో పూసలతో టేబుల్ ఫ్యాన్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో టేబుల్ ఫ్యాన్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1లోనూ ఈ ఫ్రంట్ పార్ట్ ఫ్యాన్కి, ఈ బ్యాక్ పార్ట్ అల్లే విధానం షేర్ చేశాను. పార్ట్ 2లో వెనక భాగం డిజైన్ చేసామన్నమాట. ఇప్పుడు పార్ట్ 3 పూర్తిగా ఇలా ఫ్యాన్ మొత్తం మనకి రెడీ అయిపోద్ది అనమాట. ఈ క్రింది భాగము, ఈ స్టాండ్. ఓకే అండి, కావాల్సిన మెటీరియల్ చూద్దామండి. ఇదిగోండి డ్రాప్ బీడ్స్, రెడ్ అండ్ స్కై బ్లూ బీడ్స్, 6mm సైజ్ బీడ్స్ అండి. ఇవి సేమ్ మనకి పార్ట్ 1 పార్ట్ 2కి ఏ మెటీరియల్ కావాలో అవేనండి బీడ్స్. ఓకే అండి, ఇదిగోండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. పార్ట్ 2లో మీకు చెప్పా కదండి, మీరు ఇక్కడ ఇది మనం 6mm వాడాము, మీరైతే 4mm వేసుకోండి. మీ దగ్గర ఉంటే, నా దగ్గర లేవు బీడ్స్, అందుకని చెప్పేసి నేను 6mm వేసేసానండి. ఇదిగోండి కొంచెం చిన్న సైజ్ బీడ్స్ వాడామనుకోండి ఇక్కడ సైజ్ అనేది తగ్గుతుందనమాట మనకి. అంతేనండి. ఓకే అండి, ఇదిగోండి చూడండి. ఇప్పుడు అల్లే విధానం చూద్దామండి. ఇక్కడ లాస్ట్కి మనకి 4 బీడ్స్ వచ్చాయన్నమాట. 1 2 3 4 వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ 5 బీట్ మెథడ్ ఉంది కదా, వైర్ అనేది నాకు ఇక్కడ ఉంది. వైరు నాకు ఇక్కడ ఉంది. ఇక్కడికి తీసుకొచ్చేద్దాము నీడిల్ని పైకి. నెక్స్ట్ ఇక్కడ 6 బీట్ మెథడ్ ఒకటి ఉంది, మనం దీనికి వేయాలండి. ఇదండి ఇక్కడ 1 2 3 4 స్టెప్స్ వేసాం 4 బీట్ మెథడ్. తర్వాత 6 బీట్ మెథడ్ వేసామండి. తర్వాత 5 బీట్ మెథడ్, లాస్ట్కి 4 బీట్ వచ్చిందనమాట. ఇక్కడ మనం 6 బీట్ మెథడ్ని ఇప్పుడు బేస్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 ఈ 6 బీట్స్ని మనం అల్లుదాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 + 3 4. ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. 4 బీట్ మెథడ్. ఇక్కడ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు 1 బీడ్ అయిపోయింది, ఇంకా 5 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్లోకి నీడిల్ ఇలా తీసుకొచ్చేయాలి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. టూ బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇలా నిలబడిన బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్లోకి తీసుకొచ్చేసాం. ఫిఫ్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. లాస్ట్ బీడ్ 6th బీడ్. ఈ బీడ్లో నీడిల్ తీసుకొచ్చేసాను. స్టాండింగ్ బీడ్లో కూడా లాస్ట్ బీడ్ కాబట్టి
మనం స్టాండింగ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 2 3 బేస్ అవుతాయి. 1 బీడ్ మాత్రమే చివరికి యాడ్ చేయాలి. ఓకే అండి. ఇలా మరలా పైన మనకి 6 బీడ్స్ వస్తాయి. నీడిల్ పైకి తీసుకొచ్చేయాలి, ఎందుకంటే ఇలా పెంచుతాం కదండి, అందుకు. 1 2 3 4 5 6 బీడ్స్ అయితే మనకి వచ్చేసాయి. మరలా ఈ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్లోకి వెళ్తున్నాము. 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలండి. 2 3 ఎమ్మటే సెకండ్ బీడ్లోకి కూడా ఇలా తీసుకెళ్ళిపోతున్నానండి. మళ్ళీ ఇక్కడ కూడా 4 బీట్ మీద ఈ స్టెప్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 యాడ్ చేసేటివేనండి. ఇంక ఇట్లా ఈ 6 బీడ్స్కి వేసేయండి. ఫస్ట్ ఎలా వేసాం, ఫస్ట్ స్టెప్ సేమ్ అలాగే వేసేసేయండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, ఈ 4 బీడ్స్ కూడా వేసేస్తాను. ఓకే అండి, వేసేయండి మీరు, నేను వేసేస్తాను. అల్లిక చాలా త్వరగానే అయిపోద్దండి. మీరు 2 డేస్ 3 డేస్ వర్క్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కొంచెం 2-3 డేస్ అల్లుకుంటే అండి మనకి కొంచెం శ్రమ అనిపించదు. ఓకే అండి, అల్లుకున్న తర్వాత మీరు ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, కామెంట్ చేయండి మేము అల్లుకున్నాము అని. నాకు హ్యాపీగా ఉంటుందండి. ఇంత కష్టపడి మీకు షేర్ చేస్తున్నా కదండి, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి చాలామంది అండి అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి పూసల తల్లింది షేర్ చేయమని అడుగుతున్నారండి కామెంట్ బాక్స్లోనూ. చూస్తానండి, కొంచెం నాకు వర్క్ ఎక్కువైపోయింది, టైలరింగ్ వర్క్. పండగ స్టార్ట్, పెద్ద పండగ కదండి సంక్రాంతి. ఇప్పుడు ఈ December 25 అంటే దగ్గరికి వచ్చేసింది. January 1 సంక్రాంతి పండగ కదండి. కొంచెం వీడియోలు కూడా కొంచెం తగ్గించి చిన్న వీడియోస్ వస్తాయండి. ఇదిగోండి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇలాగే ఇప్పుడు పైకి 6 రావాలి. ఇప్పుడు మనం 2 స్టెప్స్ వేసాం. 1 2 మీతో మాట్లాడతా మీకు ఇప్పుడు 2 స్టెప్స్ వీడియోలో చూపించాను. మీరు ఇంకా 5 స్టెప్స్ వేయండి. 1 2 ప్లస్ ఇంకా 5 అంటే టోటల్ 7 స్టెప్స్ వేయాలి. 1 2 3 1 2 3 4 5 6 7 వేసేసేయండి. నేను కూడా వేసేస్తాను. నెక్స్ట్ ఎలాగో చూద్దాం. సేమ్ ఇక్కడే పట్టుకోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది కదా, 3 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇప్పుడు 2 స్టెప్స్ చెప్పే కదండి, సేమ్ అలాగే వేసేయండి. ఇలా వచ్చింది కాబట్టి అల్లిక మనకి టైం వేస్ట్. ఇలా చూసారు కదా, ప్రతి స్టెప్కి స్టార్టింగ్ 4 వేసుకోండి, ఎండింగ్లో 1 బీడ్ వస్తుంది. 2 యాడ్ చేసేయండి, ఎండింగ్లో 1 బీడ్ యాడ్ చేసేయండి. ఇలా 7 స్టెప్స్ వేసేయండి. నెక్స్ట్ ఎలాగో చూద్దాను. ఇదిగోండి నేను వేసేసాను చూడండి, ఇలా 7 స్టెప్స్ వేసాను అనమాట. మొత్తం మనకి 6 బీడ్ ఫ్లవర్స్ 7 రావాలి. స్టార్టింగ్ నేను 2 చూపించాను, మీకు 2 స్టెప్స్ చూపించాను, నేను 5 స్టెప్స్ వేసాను. చూడండి ఎలా కౌంట్ చేసుకోవాలో. చూసారు కదా, 1 2 3 4 5 6 7 స్టెప్స్ వేసేసాము. స్ట్రాంగ్గా వేసుకోవాలండి. ఇలా బోల్ రాకూడదు, ఎందుకంటే మనం ఇలా నిలబెట్టామనుకోండి నిలవాలి కదా, అందుకని ప్రతి స్టెప్పు కొంచెం స్టిఫ్గా వేసుకోండి. అప్పుడే మనకి ఈ స్టాండ్ అనేది నిలబడుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఇంత మటుకు అయిపోయింది. ఇక్కడ వరకు వేసేసాము. ఇక్కడ ఈ స్టాండ్ అనేది ఒకటి రెడీ చేసేద్దాం. టేబుల్ ఫ్యాన్ కాబట్టి టేబుల్కి ఈ కింది భాగం. ఓకే అండి, ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి 6 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఈ 6 బీడ్స్కి ఒక్కొక్క బీడ్కి మనం ఒక్కొక్క ఫ్లవర్ వేయాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 5 బీడ్స్ యాడ్ చేయాలి. 3 4 5 .
1 + 5 6. సెకండ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను ఇలా. ఓకే అండి. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. 1 2 4 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 4. 4 + 2 6. ఈ స్టెప్ 6 బీట్ మెథడ్ కొనసాగుతుందండి. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇదిగోండి ఇలా 2 బీట్స్ ఉన్నాయి. 4 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 4. ఇలా చూసారు కదా. ఈ మొత్తానికి వేసేద్దాము. నేను ఫాస్ట్గా వేసేస్తానండి. 2 బీట్స్ ఉన్నాయి. 4 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఇలా వస్తుంది అనమాట. మనకి బయటికి రావాలండి. ఇవి కూడా కొంచెం స్ట్రాంగ్గానే వేసుకోండి అబ్బా. ఇలా బీట్లో నుంచి ఈ బీట్లోకి తీసుకొచ్చేసేయాలి. 5th బీట్. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయండి. 4 బీట్స్ యాడ్. 2 3 4. ఈ బీట్లో నుంచి 5th బీట్ కూడా వేసేసాము. లాస్ట్ బీట్ 6th బీట్. ఇదిగోండి లాస్ట్. ఇప్పుడు ఈ స్టాండింగ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా స్టార్ట్ చేసాను చూసారా. ఇక్కడ ఇలా ఇక్కడ మనకి 1 2 3 3 బీట్స్ యాడ్ చేయాలి. 3 + 3 6. లాస్ట్కి 3నే యాడ్ చేయాలి. ఇలా రావాలి. నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ముందుకి ఈ బీడ్లోకి తీసుకొచ్చి పైకి తీసుకెళ్దామండి. స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా ఇలా పైకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ మనకి 4 బీట్స్ వస్తాయి. 4 4 4. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి కోణాలల్లే 1 2 3 4 5 6 వచ్చాయి. 4 4 కలిపి ఇలా వస్తాయి. ఇక్కడ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 2 బీట్స్ బేస్ చేసుకోవాలి. మిడిల్ 2 బీట్స్ 1 2. 4 బీట్స్ యాడ్ చేయాలి. 4. ఇలా ఈ బీట్లో నుంచి చూసారా, ఇలా బయటికి పెట్టేసేయాలండి. 6 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. ఇక్కడ ఈ కోణం ఉన్న చాట 1 బీటే బేస్ చేసుకోవాలండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 4 యాడ్ చేయాలి. 1 2 3 4. 2 + 4 6. మరలా 2 బీట్స్ బేస్. 2 బీట్స్ బేస్ 1 బీట్ తర్వాత 2 బీట్స్ బేస్ తర్వాత 1 బీట్ ఇలా తీసుకోవాలండి. ఒకసారి 2 బీట్స్ తీసుకోవాలి, ఇంకొకసారి 1 బీట్ తీసుకోవాలి. ఇలా కంటిన్యూ చేసేయాలి. 2 బీట్స్ ఉన్న చోటనో 3 యాడ్ చేస్తాం. 1 బీట్ ఉన్న చోటనో 4 యాడ్ చేస్తాం. 1 3. ఓకే అండి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ 1 బీటే
తీసుకోవాలి. ఇక్కడ మనం 2 బీడ్స్ బేస్ అవుతాయి, 1 2 అవుతాయి, 4 యాడ్ చేయాలి. ఓకే అండి, ఇదిగోండి ఈ 4 యాడ్ చేసేయండి. సేమ్ ఇక్కడ ఎలా వేసానో ఇక్కడికి వచ్చేటప్పుడు కోణాల దగ్గరికి వచ్చేటప్పుడు 1 బీట్ తీసుకోండి, మిడిల్లో 2 బీట్స్ బేస్ చేసుకోండి. ఇలా మొత్తం అల్లేసేయండి, నేను అల్లేస్తాను. ఓకే అండి, ఇదిగోండి చివరిదాకా వచ్చేసాను, ఇదంతా వేసుకొచ్చేసాను. ఇంకా లాస్ట్కి వచ్చేసాం. ఇదిగోండి లాస్ట్కి 1 బీట్ ఉంటుంది, 1 బీట్లో నుంచి నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇలా టైట్గా లాక్కోవాలండి ఈ స్టెప్. తర్వాత ఈ స్టాండింగ్ బీట్ ఉంది కదా, ఈ స్టాండింగ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి 1 2 3 ఉంటాయి, 3 యాడ్ చేయాలి. 3 ఇలా ఈ బీడ్లో నుంచి కంప్లీట్ అయిపోయింది సెకండ్ స్టెప్. ఇలా ఓకే అండి, మరలా ఇక్కడికి తీసుకొచ్చేద్దాము. నీడిల్ని టైట్గా లాగేసుకోవాలి. మనం కరెక్ట్ వేసింది లేనిది చూసుకోవాలి అంటే ఫస్ట్ 6 బీట్స్తో ఉంటుంది, తర్వాత 1 2 3 4 వచ్చాయి ఫస్ట్ స్టెప్కి, తర్వాత 1 2 3 4 5 6 వస్తాయి అన్నమాట. ఇంకో స్టెప్ పెంచామనుకోండి 8 వస్తాయి అన్నమాట. అలా ఇది మనం వేసింది కరెక్ట్ అవునో కాదో ఇలా చూసుకోవాలన్నమాట. ఓకే అండి, ఇది ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఇలాంటిదే అల్లుకోవాలండి. నేను ముందు అల్లేసాను, సేమ్ ఈ స్టెప్ ఎలాగో ముందు 6 బీట్స్ వేసేసుకోండి. ఇదిగోండి స్టార్టింగ్ 6 వేసుకోండి, తర్వాత ఈ 6 బీడ్స్కి ఒక్కొక్క దానికి ఇలా 6 ఫ్లవర్స్ రావాలి. 1 2 3 4 5 6. తర్వాత మరలా ఇక్కడ కూడా 1 2 3 1 2 ఇలా ఇలా మనకి 1 2 3 4 5 6 రావాలి. ఇలా ఇంకొకటి అల్లుకోండి. తర్వాత జాయింట్ అంటే దీనికి సమంగా వస్తుంది, కరెక్ట్గా చూసారా, ఎటు చూసినా మనకి కరెక్ట్గా రావాలి. ఇలాంటిది అల్లుకున్న తర్వాత జాయింట్ ఇచ్చేసుకోవాలి. ఓకే అండి, ఇదిగోండి సేమ్ కోణాల దగ్గర కోణాలు పెట్టేసుకోవాలి. జాయింట్ అప్పుడు ఇక్కడ కోణం ఉంది, ఇక్కడ కోణం, ఇలా చూసుకోండి. ముందు మీరు అల్లింది కరెక్ట్ అవునో కాదో సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉంది వైరు, 1 బీట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ కోణంలో నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. మనకి ఇప్పుడు 3 బీట్స్ అయ్యాయి. ఓకే అండి, ఇంకొక 1 బీట్ తీసుకోవాలి. ఇలా మనం ఈ ఫ్లవర్ని కలిపాం చూసారా, 4 బీట్ మెథడ్తో 1 2 3 4 ఈ 2 యాడ్ చేసాం. ఓకే అండి, ఇలా ఇన్ని యాడ్ చేసేద్దాము. మనము యాడ్ చేసేది 4 బీట్ మెథడ్. ఇలా పట్టుకుని నెక్స్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ముందు ఈ అడ్డ బీడ్ని ఉపయోగించి ఈ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం. కంపల్సరీగా అడ్డ బీట్ ఉపయోగించాలి మనం. ఇక్కడ నెక్స్ట్ బీడ్కి వెళ్ళిపోదాం. టైట్గా లాగేస్తే చూసారు కదా మనకి ఇలా వస్తుంది. ఓకే అండి, 4 బీట్ మెథడ్ మొత్తం వేసుకొచ్చేద్దాం. ఇలా 4 నేను ఇక్కడి వరకు వేసేస్తాను, మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఉంది 1 బీట్ తీసుకుంటున్నాను. ఇలా చెయ్యి అడ్డం పెట్టుకోండి, రెండింటికి మధ్య మనకి తెలుస్తుందండి. లేకపోతే మనం ఎక్కడ వేస్తున్నాం అనేది మనకి అర్థం కాదు. ఇక్కడ ఈ బీడ్ ఉంది, ఇక్కడ ఈ బీడు. 1 బీట్ తీసుకున్నాము. ఇక్కడ కొంచెం వైరే తీసుకోండి, దానిలో పడిపోవాలి మనకి. ఇలా ఇక్కడ కొంచెం చిక్కు పడింది. ఇలా
4 బిట్ మెథడ్ వచ్చింది చూసారా. ఫాస్ట్గా వేసేస్తాను నేను. ఇదిగోండి ఇలా. ఇది వచ్చిన అల్లికే కదా మీకు. ఇలా అడ్డ బీట్ని తప్పనిసరిగా ఉపయోగించుకుని మరలా పక్క బీట్లోకి ఇలా తీసుకెళ్ళిపోవచ్చు ఒకేసారి. ఇప్పుడు చూడండి మనకి ఇది 1 బీట్. 1 బీట్తో అటు ఇటు ఉంటాయండి మనకి. ప్రతిసారి 1 బీట్ తీసుకుంటాం, జాయింట్ ఇలా ఇచ్చేసేయటం. చూడండి ఎంత బాగుందో, ఆడతా పడతా వేసేయచ్చు. ఇది అసలు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి మనకి. హాయిగా ఇలా ఒకే కలర్ బీట్తో మనం ఇలా ఆడతా పాడతా వేసేయచ్చు. ఇలా చూసారా. ఇక్కడ కూడానండి ఒక బీడు కొంచెం లోపలికి వెళ్తుంది, ఒక బీడు ముందుకు వస్తూ ఉంటుంది. ఇలా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇదిగోండి 4 బిట్ మెథడ్ అంటారు. ఇక్కడ అటొక బీడు ఇటొక బీడు. జాగ్రత్తగా వేసేసుకోండి. చూసారు కదా. కొత్తగా అల్లుకునే వాళ్ళు అయితే కొంచెం టైం తీసుకోండి. మీరు కొంచెం కొంచెమే అల్లుకోండి. మీరు ఒకే రోజు అల్లాలంటే మీకు అర్థం కాదండి. కొంచెం కొంచెం అల్లుకోండి. పాత వాళ్ళైతే అల్లికి వచ్చేసిన వాళ్ళైతేనండి ఫాస్ట్గా అల్లేస్తారు. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, రోజుకు ఒక అరగంట గంట కేటాయించుకోండి. వీడియో అర్థం కాలేదనుకోండి, రిపీట్గా కొంచెం స్కిప్ చేస్తూ అటుకి ఇటుకి చూసుకుంటా మీరు మళ్ళీ వెనక్కి పెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే వెనక్కి ముందుకి జరుపుకుంటా అల్లుకోండి. ఓకే అండి. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా చూసారు కదా. ఇలా 4 బిట్ మెథడ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా టైట్గా వేసేసుకోవాలి. ఇక్కడ చూసారా 1 బీట్ కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది, ఒకటోని ఎంబోజ్గా వచ్చింది. డౌన్లో ఉంది కొంచెం, ఒకటి ఎంబోజ్గా వస్తుంది. ఇది ఒకటి చూడండి మీరు, ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఓకే అండి. ఇదిగోండి మరలా 1 బీట్. ఇలా ఇక ఇక్కడ 6 ఉన్నాయి కదా, ఈ 6కి కూడా ఇట్లాగే మొత్తం వేసేద్దాము. మీరు వేసేయండి, నేను వేసేస్తాను. ఇలా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఓకే అండి. ఇలా అడ్డం పెట్టుకున్నాం అనుకోండి, ఏళ్ళని మధ్యన ఇలా ఏలు అడ్డం పెట్టామనుకోండి, మనకేమవుతుందంటే మనం ఏ బీట్ వేస్తున్నాం అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. ఇలా పెట్టిన దానికంటే ఇక్కడ ఏలు ఇలా పెట్టండి, కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఏల్ని ఇక్కడ ఇలా చూసారు కదా. నెక్స్ట్ ఇంకొక 1 బీట్. ఇంకా నేనున్నానని చెప్పి ముందుకు అవే కనిపిస్తాయండి. ఒక కొంచెం లెవెల్ వరకు వేసేస్తే, ఒక భాగం ఒక వైపు మాత్రం వేసేస్తే మీకు నెక్స్ట్ అవే నేనున్నానని చెప్పేసి అవే ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే అండి. ఇదిగోండి నేను ఇట్లా మొత్తం నేను వేసేస్తాను, మీరు వేసేయండి. జాయింట్ అంతా చేసేయండి మీరు కూడా, నేను చేసేస్తా. ఇదిగోండి చివరి దాకా వచ్చేసాను అనమాట. నేను మొత్తం వేసుకొచ్చేసాను. ఇక్కడ మీకు ఈ కోణం కలవాలి, ఇక్కడ ఈ కోణం కలవాలి. ప్రతి మూల అలా సెట్ చేసుకోవాలి. అప్పుడు మనం కరెక్ట్గా వేసినట్టు అవుద్దండి. లాస్ట్కి వచ్చేసాం అనమాట. 1 బీట్. కొంచెం ఇక్కడే వర్క్ ముందుకు వెళ్ళదండి, జాయింట్లు కదా 4 బీట్ మెథడ్ కాబట్టి కొంచెం వర్క్ టైం అనేది ఇక్కడే మనకు పడుతుంది. మీతో మాట్లాడతా ఈ కొంచెం వేసేస్తానండి. ఇలా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళండి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు బీట్ వర్క్ మీద కూడా ఒక అవగాహన ఉంటుంది. బేసిక్ క్లాసెస్ ఉన్నాయి, ముందు అవి చూసిన తర్వాత ఈ అల్లిక అనేది మీరు స్టార్ట్ చేయండి. ఈజీగా మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇలా చూసారు కదా ఎంత తొందరగా అయిపోయింది దాని వర్క్. మీకు అర్థం కాకపోతే ఒకవేళ కామెంట్ బాక్స్లో అడగండి,
మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో స్టార్టింగ్లోనే మీకు ఆన్సర్ చేసేస్తానండి. ఇలా లాస్ట్కి వచ్చేసామండి. ఈ బీడు ఇదిగోండి ఇక్కడ ఇలా ఇక్కడ తీసుకొచ్చేసి 1 బీడ్తో జాయింట్ ఇచ్చేయాలి. దగ్గరికి పెట్టి నేను వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యకి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొకసారి కలపాలండి. విడివిడిగా ఉంటవి అవి. దీన్ని కూడా కలిపేద్దాము. ఇలా ఇంకా నాటేసేద్దామండి. ఇక్కడ వరకు అయిపోయింది. ఓకే అండి. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట మనకి. ఇదిగోండి ఇక్కడ వరకు అయిపోయింది కదా మనకి జాయింట్ మొత్తం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఒక్కసారి మొత్తం మనకి ఇలా వచ్చి ఉండాలి. కోణాలు ఇలా వచ్చి ఉండాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా వేసుకున్నట్టు అనమాట ఈ స్టెప్. ఇదిగోండి వైర్ అనేది ఇక్కడ ఉంది. నాకు ఇక్కడికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఈ బీడ్స్ ఉన్నాయి చూసారు. ఇక్కడ వేసేద్దాము. ఇంకొంచెం కలర్ఫుల్గా రావడానికి రెడ్ బీడ్స్ వాడదామండి. ఇక్కడ ఫిలప్ చేసేద్దాము. ఇక్కడ కొంచెం హోల్ పెద్దగా ఉంది కదా, ఇక్కడ రెడ్ బీడ్స్తో ఇంకొంచెం అందరం రప్పిద్దాము. ఇదిగోండి 1 బీడ్ తీసుకున్నాను. ఇక్కడ ఉంది నీడిలు ఆపోజిట్. ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇక్కడ ఆపోజిట్ వస్తుంది. 1 2 3 ఇది మనకి ఆపోజిట్. ఇలా 1 బీడ్ వేసేయటం. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1 బీడ్ తీసేసుకుందాము. ఇక్కడ ఆపోజిట్ దీనికి ఇక్కడికి ఇలా వేసేసుకుంటామేనండి. ఇంకా ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కించేసి 1 2 3 ఇక్కడ ఆపోజిట్. ఏం లేదండి, దీని ఆపోజిట్లో 3 బీడ్స్కి వేసేస్తే ఇలా మధ్యకి బీడ్ కూర్చుంటుంది అనమాట. ఇలా జాగ్రత్తగా మరలా ఇంకొక బీడ్. చూసారు కదా, ఇంకొక బీడ్. ఫాస్ట్గా అయిపోద్దండి ఈ స్టెప్ మాత్రం మనకి. ఇక్కడికి 1 2 3 కొంచెం మీకు బీడ్ మాట లేదనుకోండి, ఇలా బెండ్ చేసేయండి. ఇలా ఇక్కడ వేయద్దు, ఇక్కడ మొత్తం వేసేయండి. నేను కూడా వేసేస్తాను. ఈ మొత్తం వేసేయండి, నేను కూడా చివరిలో మీకు చూపిస్తాను. వేసేయండి మీరు. ఈ ఒక బీడ్ వేసేస్తే మనం ఫినిష్ అయిపోయినట్టని. ఈ స్టెప్ అంతా ఇలా తో వేయంగానే మనకి చక్కగా కొత్త అందం వచ్చిందనమాట ఫ్యాన్కి. ఓకే అండి. ఇక మరలా ఇక్కడ నాటు వేసేసేయండి ముందు. ఇక్కడ వరకు అయిపోద్ది. ఈ స్టెప్ ఫ్యాన్ అడుగు భాగం చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్టెప్తో ఎండ్ చేసేసుకోండి. లేదు ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి నేను షేర్ చేస్తాను చూడండి, అది కూడా వేసేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ముందుకు తీసుకొచ్చేసి ఇదిగోండి కొంచెం టైట్గా లాగేసి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వరకు వేసేసామండి. ఇక్కడ కూడా బీడ్స్ వేసేసాము. ఇంకా ఈ స్టెప్ ఒకటి మిగిలిపోయింది మనకి. ఈ స్టెప్ కూడా వేసేస్తే మనకి ఫ్యాన్ రెడీ అయిపోయినట్టేను. ఇప్పటి వరకు ఫ్యాన్ అయితే రెడీ అయిపోద్దండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడికి మీరు తీసుకొచ్చేయాలి నీడిల్ని. నేను తీసుకొచ్చేస్తాను, మీరు తీసుకొచ్చేయండి. ఇలా ఇలా తీసుకొచ్చేసి ఈ ఫస్ట్ కోణం ఉందో చూసారా, ఈ బీడ్ దగ్గరికి ఇలా తీసుకొచ్చేయండి. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఇలా కోణాలలో వచ్చాయి కదండి. ఇలా పట్టుకోండి. మనకి ఇది కింద పెట్టేసి ఇలా పట్టుకుంటే మనకి ఈజీగా అల్లుకోవచ్చు.
ఈ అడుగు భాగం అనేది ఇలా పట్టుకోండి చేత్తో, ఇది ఉంది కదా ఏలుతో ఇలా. ఇక్కడ దీనికి అల్లుదామండి, కొంచెం ముందుకు పెంచుదాం ఈ అడుగు భాగాన్ని, ఎందుకంటే ఫ్యాన్ ఇలా పెడితే నిలవాలి కదా మనకి, అందుకని చెప్పేసి కొంచెం ముందుకు పెంచేద్దాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇక్కడ 1 బీడ్ ఉంది, 5 బీడ్స్ యాడ్ చేయాలి. 1 + 5 6. ఇదిగోండి ఇలా సేమ్. మరలా 2 బీడ్స్ ఇలా ఇలా 2 బీడ్స్. ఇందాక ఈ స్టెప్లో సెకండ్ స్టెప్లో ఎలా పెంచాం, ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్కి థర్డ్ స్టెప్, ఈ థర్డ్ స్టెప్కి ఇక్కడ కూడా మనం సేమ్ ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని 5 బీడ్స్ వేసుకోవాలి. ఇక్కడ 2 బీడ్స్ ఒక సెట్టు, ఇక్కడ 2 బీడ్స్ ఒక సెట్టు, ఇక్కడ 1 బీడ్ బేస్, 2 బీడ్స్ బేస్, 2 బీడ్స్ బేస్, 1 బీడ్ బేస్, ఇక్కడ 1 బీడ్ బేస్, ఇలా వస్తుంది అనమాట ఈ స్టెప్ అంతా. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 యాడ్ చేయాలి. ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోయింది. ఇక సేమ్ మళ్ళీ ఇక్కడ 1 2 ఉన్నాయి, 3 యాడ్ చేయండి. ఇక్కడ 1 బీడ్ ఉంటుంది, ఇక్కడ మనం 4 యాడ్ చేసుకోవాలి. 2 బీడ్స్ బేస్ ఉన్న చోటనో 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 బీడ్ బేస్ ఉన్న చోటనో 4 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అల్లేసేయండి. చూసారు కదా, ఇలా ముందుకు వస్తుంది మనకి. ఒక స్టెప్ ముందుకు పెంచాం, ఇలా రావాలన్నమాట. వేసేయండి. నేను కూడా మొత్తం వేసేసి ఇక్కడే చూపిస్తాను. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను, మొత్తం వేసేసాను అనమాట. చివరికి వచ్చేసాను లాస్ట్కి. ఇంకా ఇక్కడ ఈ 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేద్దాము. ఇలా 1 బీడ్ తీసుకుని ఇంకొక 1 బీడ్లో నుంచి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ స్టాండింగ్ బీడ్లో కూడా నిలబడింది చూసారా, ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 2 3 4 4 + 2 యాడ్ చేయాలి. 4 + 2 6. లాస్ట్కి 6 రావాలంటే 2 యాడ్ చేయాలి. ఇలా కొంచెం టైట్గా లాగేసేసుకుంటే సరిపోద్దండి. ఇలా లాగేయాలి. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఫ్యాన్కి. ఇక్కడ ఇలానే ఇక్కడ కూడా డిజైన్ చేసేద్దాము. అయిపోయిన తర్వాత అండి మీకు 1 2 3 4 5 6 7 8 రావాలి. ఎటు చూసినా ఏ కోణంలో చూసినా 8 రావాలి. ఓకే అండి. ఇలా వేస్తేనే మీరు కరెక్ట్గా వేసినట్టు. చూసారు కదా, ఇలా ఫ్యాన్కి అంటే నిలబట్టడానికి ఫ్యాన్ మనం వేస్తాము. ఇప్పుడు ఇక్కడ వీటిని కూడా ఇలా ఒక రెడ్ బీడ్ తీసేసుకుంటున్నాను నేను. యాంటీ కలర్ వేసుకోవాలండి. ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ కదా, 1 2 3 ఇక్కడ ఇలా లోపలికి నెట్టేసేయండి. ఇలా పైకి నెట్టేసేయాలి. ఇలా కిందకు ఉంటుందండి ఇది, పైకంటే సరిపోద్ది. లేదంటే మనం పైనుంచి అయినా వేసుకోవచ్చు. కొంచెం లూజ్ వదిలామనుకోండి పైకి వెళ్ళిపోద్ది, బాగా టైట్గా లాక్కుండా ఇక్కడ మాత్రం. అప్పుడు ఇలా పైకి కనిపిస్తుంది. లేదనుకోండి ఇట్లా కిందకు ఉండిపోద్ది. కొంచెం జస్ట్ ఇలా ఇలా పంపించేయండి. ఒక్కసారి ఇలా నేస్తే వెళ్ళిపోద్ది. మరలా 1 బీట్ ఎక్కించేసుకుంటున్నాను. 1 2 3 కొంచెం లూజ్. మరలా ఇలా మొత్తం వేసేద్దామండి. ఇట్లాగే ఇక్కడ ఇలా కొంచెం టైట్గా ఉంటుంది. కొంచెం ఒక్కొక్క చోట అండి
టైట్ వస్తుంది మనకి ఇక్కడ ఇలా కనిపించాలి. ఒకే లెవెల్లో వేసుకెళ్ళిపోయాం అనుకోండి ఈజీగా ఉంటుంది మనకి. 1 2 3 ఇక్కడ నీడిల్ని ఎంతసేపటికి ఇటు ముక్కు చూపించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1 2 3 ఇలా చూసేయండి. నేను వేసేస్తాను ఈ మొత్తం. ఇదిగోండి మొత్తం వేసేసాను అనమాట నేను. ఇదిగోండి ఇలా దీన్ని మీరు ఒక్కసారి ఇలా సెట్ చేసుకుని ఇలా కింద సెట్ చేసుకున్న తర్వాత ఒక నాటు వేద్దాం. మొత్తం అయిపోయింది కదండి. అప్పుడు మనకి ఇలా నిలబడాలి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఇలా ఒకసారి సెట్ చేసేసుకుని లేకపోకుండా ఇలా ఇప్పుడు నాటు వేసేద్దాం. ఓకే అండి, వేసేయండి నాటు. నేను వేసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు అక్కడే కట్ చేయొద్దండి, ఎందుకంటే మనం వేసింది సింగిల్ వైర్ కదా, అక్కడే కట్ చేయొద్దు. కొంచెం ముందుకు తీసుకొచ్చేసి లోపలికి తీసుకొచ్చేద్దాము. ఇక్కడ ఇదంతా ఖాళీనే కదా మనకి, ఇక్కడికి ఇలా తీసుకొచ్చేద్దాము. కొంచెం ఇక్కడ కట్ చేసేద్దామండి కట్టర్తో. కట్టర్ సహాయంతో కట్ చేసేద్దాం. ఇదిగోండి చూసారా, ఫ్యాన్కి మనం ఇలా డిజైన్ చేయటం మూలాన ఎంత అందం అనిపించిందనో. ఇక్కడ ఖాళీ లేకుండా చక్కగా డిజైన్ చేసాం. ఇక్కడ అవసరం లేదండి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడికి అయిపోయిన తర్వాత కట్ చేసేసేయండి వైర్ని. నాటు వేసాక కట్ చేసేసిన తర్వాత ఈ ఫ్యాన్ నిలబట్టలేదు కాబట్టి ఇక్కడ వేయాలనుకున్నాం కదా, ఇది ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ ఒక నాటు వేద్దాం. వెనక భాగం ఇలా కిందకి పడిపోతుంది చూసారా, ఇలా వంగిపోతుంది. ఇలా వంగకుండా ఇలా స్ట్రైట్గా మనకి ఫ్యాన్ నిలబడాలి. అందుకని ఇదిగోండి ఎక్కడ వేయాలంటే మనకి వెనక భాగం ఉంది చూసారా, ఫ్యాన్కి బ్యాక్ సైడ్ ఇక్కడ 1 బీడ్ ఇలా లైన్గా ఉంటాయి మనకి చూసారా. ఇక్కడ ఈ లైన్ బీడ్లో ఇక్కడ 6 బీట్ మెథడ్ చూసారా, ఇక్కడ 2 బీట్స్ తీసుకోవాలి. ఇవి 2 బీట్స్ ఇవి సిట్టింగ్లో ఉంటాయి. అంటే నీడిలు ఇలా ఉంటాయి పెడితే మనకి. ఇక్కడ ఈ 2 బీట్స్ తరువాత ఇవి కూడా సిట్టింగ్లో ఉంటాయి. ఇది స్టాండింగ్ బిడ్, ఇది సిట్టింగ్లో ఉంటాయి 2 బీట్స్. 1 2 ఈ 2 బీట్స్ దగ్గరికి మళ్ళీ నీడిల్ తీసుకెళ్ళాలి మనం. ఇలా లాగేసేయాలి. ఫ్రెష్గా ఇలా ఎక్కించేసుకోండి నాటు వేసేసుకుని. ఈ రెండిట్లోకి నీడిల్ తీసుకొచ్చాక 2 బీట్స్ తీసుకోవాలి. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ 1 బీడ్ ఉంది కదా, ఈ బీడ్ కాకుండా ఇవి సిట్టింగ్లో ఉంటాయి, ఇది స్టాండింగ్లో ఉంటుంది. ఇలా ఇవి కూడా ఇలాగే ఉండాలి చూసారా. నేను ఎలా ఎక్కిస్తున్నాను ఇదిగోండి. ఈ బీడ్ కాకుండా సెకండ్ 2 బీట్స్. మరలా 2 బీట్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 యాడ్ చేసాం 4, ఇక్కడ 2 బీట్స్ 6, ఇంకో 2 బీట్స్ యాడ్ చేయాలి. అటు ఇటు 2 బీట్స్తో మనం స్తంభంలాగా ఇదిగోండి ఇలా. మరలా ఈ బీట్లోకి ఇక్కడికి తీసుకెళ్ళిపోదాం. ఇక్కడికి నాటు వేసాం కదా, ఇప్పుడు తీసుకెళ్ళిపోదాం. ఇలా టైట్గా లాగేసేయండి. ఇక్కడ ఇప్పుడు నిలబడుతుంది మనకి, పడుతుంది మనకి. ఓకే అండి, ఇలా బాగా టైట్గా లాగేసేయాలి. లాగేసి ఈ కిందికి తీసుకొచ్చేయాలి. ఈ క్రిందికి తీసుకొచ్చిన తర్వాత నాటు వైర్ని అప్పుడు లాగండి. ఇక్కడ 2 బీట్స్తో మొత్తం జాయింట్ ఇచ్చేసాం. ఈ క్రిందికి మనకి వీలుగా ఉన్నంత వరకు తీసుకొచ్చేద్దాం. ఇలా టైట్గా లాగేసేయాలి. లాగేసి
ఒక చేత్తో ఇలా పట్టుకుని నాటు వేసేద్దాం. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ సింగిల్ కాబట్టి. డబల్ వైర్ తీసుకున్నాం అనుకోండి, మనం 2 టైమ్స్ అయితే సరిపోతుంది. మరలా ఇక్కడే కట్ చేయొద్దండి. ఇలా కొంచెం ఈ క్రిందికి కూడా తీసుకొచ్చేద్దాము పక్కకి. ఇలా కన్వీనియంట్గా చూసుకోవాలి మనం. ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ కట్ చేసేద్దాం. కట్ట సహాయంతో ఇక్కడ కట్ చేసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనకి నిలుస్తుంది. ఇంకా మనం ఏం చేయాలంటే ఇంకొక చిన్న పని ఉందండి. ఇంకా లాస్ట్ కండి స్పీడ్ కంట్రోలర్ వేద్దాం. ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ తీసుకుందాము వేరువేరుగా. ఓకే అండి, నెంబర్స్ లాగా ఈ 3 బీడ్స్ని ఉపయోగిస్తాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ బీడ్ ఉంది చూసారా, ఈ బీడ్ని వదిలేద్దామండి. ఇక్కడ ఈ బీడ్కి మధ్యన ఖాళీ ఉంది చూసారా, అక్కడ వెయ్యాలి. ఇదిగోండి ఇలా ఇక్కడ ఎక్కించాను. 1 బీడ్ తీసుకుంటున్నాను. తీసుకుని సేమ్ మరలా ఏం లేదండి, దీనిలో నుంచి ఇలా పోనిచ్చేయటమే పైకి. ఇక్కడ మనకి ఇలా ఉండిపోద్ది. మరలా ఇంకొక బీడ్ ఎక్కించేసుకుందాం. వైట్ మీరు ఈ కలర్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా 3 కలర్స్గా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వేరు 3 బీడ్స్ తీసుకున్నాను నేను. ఓకే అండి, ఇలా ఇంకొకటి ఇలా. ఇది స్టాండింగ్లో ఉంటుంది కాబట్టి ఇలా పైకి పంపించేయటమే, ఎక్కించేసి సెట్ చేసుకోవాలి చక్కగా. ఇదిగోండి ఇలా చక్కగా ఇలా ఒకసారి మనం సెట్ చేసుకుంటే మెలికలు లేకుండా ఒకే లెవెల్లో ఉంటాయండి. ఈ 3 బీడ్స్ వేసేసాం. ఇక్కడ ముందుకు తీసుకెళ్ళిపోయి నాటు వేసేద్దాం. ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి నెంబర్స్ లాగా అనమాట. 1 2 3నే వేసాను. 3 కలర్స్తో అయితే కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి నేను అలా వేసానండి. మీరు ఒకే కలర్ అయినా వేసేసుకోవచ్చు. ఓకే అండి, మనకి ఫ్యాన్కి ఎలా ఉంటుందో రియల్గా ఈ ఫ్యాన్కి కూడా, పూసల ఫ్యాన్కి కూడా అన్ని హంగులు చేసేసామండి. ఇదిగోండి చూసారు కదా, టోటల్ లుక్ అయితే మనకి ఫ్యాన్ ఇలా వచ్చేసింది అనమాట. ఓకే అండి, ఇంకా ఇప్పుడు ఇది నిలవటం లేదనుకోండి, స్తంభం వల్లే మనకు నిలవకుండా ఇలానే కొంచెం వంపుగా ఉందనుకోండి, మనం ఇదిగోండి ఇలా చీపురు పుల్లలు లాంటివి తీసేసుకుని, మనకి ఈళ్ళ కట్టలు ఉంటాయి కదా కొబ్బరి పుల్లలు, ఆ కొబ్బరి పుల్లల్ని అడుగు భాగం లావుగా ఉంటాయి, వాటిని చక్కగా కొంచెం బ్లేడ్తో నీట్గా చేసేసి ఒక కర్ర ముక్క లాంటిదండి తీసుకుంటే సరిపోతుంది. స్టిఫ్గా ఉండాలి. ఇదిగోండి ఇక్కడ కొంచెం వెడల్పుగా ఉంది కదా హోలు, నేనైతే 2 తీసుకుంటున్నాను. అప్పుడు మనకేమిటంటే కదలదు. ఇదిగోండి ఈ సైజు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకొని ఇలా పెట్టేసేయండి. సపోర్ట్ కోసం అండి, ఏం లేదు. ఇలా చూసారు కదా, కనిపించకుండా ఉండటం కోసం అయితేనూ ఇది ఉంది కదా, ఇక్కడికి పంపించేద్దాం. ఇక్కడికి కాకుండా 4 బీట్ మెథడ్ ఉన్నాయి, అక్కడికి పంపించేసేద్దాం. ఇప్పుడు ఇలా ఈ చివరి దాకా రావాలండి. ఇలా నిలబెట్టామంటే అలా నిలిచిపోవాలన్నమాట ఫ్యాన్ అనేది. అందుకని చెప్పేసి మనం సపోర్ట్ కోసం అని చెప్పి ఈ కర్ర ముక్కలు ఉపయోగిస్తున్నాం, పడిపోకుండా ఇది. ఓకే అండి, ఇదిగోండి ఫ్యాన్ అయితే మనకి పూర్తిగా రెడీ అయిపోయిందండి. మీరు చూడవలసిందల్లా ఇక్కడ మనం 6 mm తీసుకున్నాం కాబట్టి మీరు 4 mm ఏ సైజ్ తీసుకుంటే దానికి తగ్గించి సైజ్ బీడ్స్ తీసుకుంటే ఇంకా చిన్నగా వస్తే ఇంకా ముద్దుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వరకు అల్లుకునే వాళ్ళు ఎక్కడి వరకు అల్లేసుకోవచ్చు, లేదు మనం ఇది కూడా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు. దీనికి తగ్గట్టు ఇక్కడ వరకు అల్లుకోవాలి అంటే అల్లుకోవచ్చు. ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇదండి ఫ్యాన్ అయితే పూర్తిగా మనకి చూడండి ఎంత బాగుందోను. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, నాకు అల్లుకున్న తర్వాత కామెంట్ చేసేసేయండి. ఇదిగోండి ఈ ఫ్యాన్కి ఆ ఫ్యాను కొంచెం డిఫరెంట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వెడల్పు వచ్చింది ఎందుకంటే వీళ్ళు బీడ్స్ డబల్ వేశారు. ఇది ఒక మోడల్ అనమాట. మనం ఏం చేసామంటే కొంచెం కుదిచ్చి వేసామన్నమాట. మనం ఇలాగ డబల్ వేసామనుకోండి చాలా వెడల్పు వచ్చేస్తుంది అనమాట ఫ్యాను. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక స్టెప్ వేసి మీకు షేర్ చేశాను, డ్రాప్ బీడ్స్ వేయటం మూలాన. ఓకే అండి, మీకు మోత అనిపించవచ్చు, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అందుకని చెప్పేసి మోతగానే ఉండిపోతుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయోను.
ఫ్యాన్. ఇంకా వీళ్ళు వేయలేదండి, స్పీడ్ కంట్రోలర్ మనం వేసామన్నమాట ఈ 3 బీట్స్ని. ఇక్కడ మాత్రం మీరు తప్పనిసరిగా వేయాలండి, వేస్తేనే మనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట, ఈ స్తంభం లాగంటి దానికి. ఓకే అండి, ఇదండి ఈనాటి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అనుకున్న తర్వాత కామెంట్ చేసేయండి. ఫ్యాన్ కలర్స్ ఎలా ఉన్నది, మనం వేసాం కదా ఫ్యాన్ ఎలక్ట్రానిక్ కలర్స్, అవి ఎలా ఉన్నవి అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంతేనండి, వీడియో ముగిచ్చేస్తున్నాను. మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు, బాయ్ అండి.